సీ ఫుడ్ లవర్స్ మీకేనండి. ఎప్పుడు అదే పద్ధతిలో రొయ్యల కూర ఏం ప్రిపేర్ చేస్తారు చెప్పండి. ఈసారి మా గుంటూరు స్టైల్లో రొయ్యల కూరని ఈ విధంగా ట్రై చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. చాలా చాలా టేస్టీ కాంబినేషన్ లో ప్రిపేర్ చేసిన ఈ రొయ్యల కూరని ఎన్నిసార్లు తిన్నా అస్సలు మొహం కొట్టేయదు. మంచి స్పైసీతో చిక్కటి గ్రేవీతో వారెవా అనిపిస్తుందండి చూడ్డానికి. రైస్, బిర్యానీ, రోటీలకి సూపర్ కాంబినేషన్. తింటే ఇటువంటి రొయ్యల కూరనే తినాలి. అప్పుడే సీ ఫుడ్ తిన్నామనే ఫీల్ మనకి చక్కగా కలుగుతుంది. తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఏంటండి మరి మీరు కూడా ఈ స్టైల్లో రొయ్యల కూర ప్రిపేర్ చేయాలనుకున్నారా? ఇంకా లేట్ చేయకుండా మన కిచెన్కి వెళ్ళిపోతామా? చలో మరి కిచెన్ కి. ఈ పచ్చి రొయ్యల కాంబినేషన్ లో కర్రీ ప్రిపేర్ చేయడం కోసం నేను 3 kg వరకు పచ్చి రొయ్యలు తీసుకున్నాను. దానికి తగిన విధంగా 3 మీడియం సైజులో ఉన్న ఆనియన్ తీసుకున్నాను. వాటి తోలంతా తీసుకుని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒకటి ఎక్స్ట్రా పడితేనే కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది. సో ఫైనల్లీ నేను తీసుకున్న ఆనియన్స్ ని కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. ఇక్కడ నేను ఈ రొయ్యల కాంబినేషన్ కి టమాటోస్ వాడుతున్నానండి. ఈ టమాటోస్ కున్న పులుపు, కాస్త లైట్ తీపిదనం అనేది రొయ్యలకి చాలా పర్ఫెక్ట్ గా బట్టి మంచి టేస్టీగా ఉంటది. అందులోనూ చాలా హెల్దీ కూడా. సో ఈ 3 kg రొయ్యల కోసం నేను 3 kg టమాటోస్ ని తీసుకున్నాను. సో వాటిని కూడా కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను. సో ఫైనల్లీ టమాటోస్ కూడా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ ఇదిగోండి పచ్చి రొయ్యలు 3 kg అని చెప్పాను కదా, వాటిని 2 సార్లు క్లీన్ చేసుకుని కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని ముందుగానే ఉడకబెట్టుకుని రెడీ చేసుకున్నాను. అప్పుడైతేనే దానికి ఉన్న నీచు వాసన కూడా పోతుందండి. సో నేను ఇక్కడ తీసుకుంది టైగర్ రొయ్య. సో అన్ని రెడీ అయిపోయినాయి కదా. మర్చిపోయాను, మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికోసం మిక్సీ జార్లోకి ఒక పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న కప్పు తీసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ వరకు గసగసాలు, 10 నుంచి 15 వరకు జీడిపప్పు తీసుకుని కాస్త వాటర్ యాడ్ చేసుకుని మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని కాస్త ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దూరగా వేయించుకోవాలి. అప్పుడైతేనే మనకి గ్రేవీ చాలా పర్ఫెక్ట్ గా టేస్టీగా ఉంటది. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటా ఉంటే మనకి మాక్సిమం 10 నిమిషాల్లోపే ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పచ్చి రొయ్యలు ఆల్రెడీ ఉడకబెట్టుకుందాం చూడండి, వాటిని ఈ ఆయిల్ లో వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్, అందులోనూ సీ ఫుడ్ కాబట్టి కంపల్సరీగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకనే వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి. తర్వాత అందులోకి చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో ఈ విధంగా రొయ్యల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల చాలా డీప్ గా ఫ్రై అయిపోయి ముక్క గట్టిగా ఉంటది. అలా కాకుండా లిడ్ తో కవర్ చేసుకుని 5 నుంచి 10 నిమిషాల్లోపే ఫ్రై చేసుకుంటా ఉంటే చాలా అంటే చాలా సాఫ్ట్ గా రొయ్యలు అయితే ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, మధ్య మధ్యలో కూడా మనకి ఎక్కడ ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం ఈ విధంగా తిప్పుకుంటా ఉంటే చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా సాఫ్ట్ గా ఫ్రై చేసుకున్న ఈ ముక్కలు ఈవెన్ కర్రీలో కూడా మంచి టేస్టీగా చాలా సాఫ్ట్ గా ఉంటది ముక్క వచ్చేసరికి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకుని రొయ్యల్ని ఇంకొకసారి బాగా తిప్పుకోవాలి. ఈ టమాటో రొయ్యల కాంబినేషన్ లో కర్రీ మంచి టేస్టీగా ఉంటదండి. ఈ టమాటో నుంచి వచ్చిన రసంతోనే రొయ్య చాలా వరకు కుక్ అయిపోతుంది. టమాటో కొన్న పులుపు, తీపి ఈ 2 కూడా రొయ్యలకి చాలా పర్ఫెక్ట్ గా పట్టి మనకి రొయ్యల కాంబినేషన్ లో ఈ టమాటో గ్రేవీ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటది. కొత్త రుచిగా ఉంటదండి. ఎవరైనా సరే ఇట్టే ఇష్టపడాల్సిందే. ఎక్కువగా మా గుంటూరు స్పెషల్ అండి. ఎప్పుడు ఒకే పద్ధతి కాకుండా ఇలాంటి డిఫరెంట్ వెజిటేబుల్ కాంబినేషన్ లో ఈ రొయ్యల కర్రీని ప్రిపేర్ చేసుకుని మేము టేస్ట్ ఎంజాయ్ చేస్తాం.
సో లిడ్ తో కవర్ చేసుకుంటా ఉంటే చాలా అంటే చాలా ఈజీగా టమాటోస్ మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, ఇంకొక టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. చూసారు కదండి, టమాటోస్ నుంచి మనకి ఎలా జ్యూస్ అనేది రిలీజ్ అవుతుందో. ఆల్మోస్ట్ రొయ్యి మొత్తం ఈ జ్యూస్ తోనే ఉడికిపోతుంది. ఇక్కడ రొయ్యలు కానీ అదే విధంగా టమాటోస్ కానీ ఒక 80% వరకు మగ్గిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం స్పైసీగా ఉండేటట్టే 3 నుంచి 4 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మనం తినే స్పైసీని బట్టి కారం వేసుకోవాలండి. నాకు కాస్త స్పైసీగానే ఉండాలి కాబట్టి కాస్త కారం ఎక్కువగానే వేసుకున్నాను. కారం వేసిన తర్వాత ఇంకొకసారి బాగా తిప్పుకుంటే కారం కొంత పచ్చి వాసన కూడా పోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం ముందే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులోకి కాస్త వాటర్ పోసుకోవాలండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దానికి తగిన విధంగా వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1/2 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాను. నాకు మరీ ఎక్కువ పలుచగా వద్దండి గ్రేవీ, మీడియం గ్రేవీ కావాలి కాబట్టి నేను వాటర్ 1/2 గ్లాస్ పోసుకున్నాను. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకుని ఇంకొకసారి బాగా తిప్పుకోవాలి. ఇంకా ఫైనల్ గా ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకుని ఇంకొకసారి బాగా తిప్పుకుని లిడ్ తో కవర్ చేసుకుని 3 నుంచి 5 నిమిషాల లోపు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే చాలండి. మనకు కావాల్సిన చిక్కటి గ్రేవీ వచ్చేస్తుంది. అదే విధంగా మసాలా కొన్న పచ్చివాసన కూడా పోయి ఈ రొయ్యలో టమాటో కాంబినేషన్ లో ప్రిపేర్ చేసే కూర మంచి స్మెల్ వస్తుంది. ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడే దీన్ని సర్వ్ చేస్తే తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటది. సో రెగ్యులర్ పద్ధతి కాకుండా మీరు కూడా ఈసారి ఇదే విధంగా ట్రై చేయండి. చూసారు కదండి, ఇంత మంచి రెసిపీని ఎంత ఈజీగా చూపించాను. అదే విధంగా అంతే టేస్ట్ గా ఉంటది. ఏంటి మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.